నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మెట్రో ప్రయాణం చేస్తూ కొన్ని ప్రదేశాలకు వెళ్ళిన అక్కడక్కడ వెళ్తూ షూట్ చేసిన మంచి వీడియోలు వస్తుంటాయి, చూస్తుండ్రి. అక్కడ వెళ్తూ అంటే మెట్రో స్టేషన్ కార్ పార్కేషన్ నుంచి మెట్రో స్టేషన్ వెళ్ళే దగ్గరనే బై వాక్ వెళ్ళిపోతున్నా. అది అక్కడ మంచి ప్లేసెస్ కనిపిస్తే చెట్ల దగ్గర ఇట్లా సెల్ఫీలు దిగిన. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, అంటే బై వాక్ దగ్గర అన్నట్టు. అంటే అక్కడ పార్క్ బయట పెట్టకుండా మా కంపెనీ ప్లేస్లో పెట్టేసిన. ఇక మెట్రో స్టేషన్ వచ్చేసింది. ఇది మెట్రో స్టేషను. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మెట్రో ఎక్కి. ఇంకా మంచి ప్లేస్కి వెళ్తున్నాము, చూస్తుండ్రు, స్కిప్ చేయకూరి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఇంకా ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాము. వెళ్ళిన తర్వాత మెట్రోలో ఎక్కిన తర్వాత, ఇంతకుముందు మెట్రో స్టేషన్లో లోపల మళ్ళీ మెట్రో ఎక్కిన తర్వాత కూడా చాలా వీడియోలు పెట్టిన, అందుకే అదంతా కట్ చేసిన. ఇంకా మెట్రో స్టేషన్ వచ్చేంత వరకు తీసిన. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు వెళ్ళే ప్రదేశం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇగో నేను మెట్రో స్టేషన్ దిగేసి ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇవన్నీ ఆ ఏరియా అంతా బిల్డింగ్స్ ఇవన్నీ మంచిగా కనబడ్డాయి. ఇవన్నీ తీసేసిన. ఇంకా వెళ్తూ ఉంటే మీకు కంటిన్యూ ఇవన్నీ మంచిగా కనబడతాయి, వస్తూ ఉంటుంది. మన చాలా కొత్త విషయాలు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఖతార్ దేశం వీడియోలు మొత్తం చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయండి. చూస్తుండ్రు, చాలా బాగుంటుంది. మీరే అంటారు, స్కిప్ చేయకండి. ఇక దీని తర్వాత కంటిన్యూ ఇంకా 2 వీడియోలు వస్తాయి, ఇది మాత్రం స్కిప్ చేయకండి, బాగుంటుంది. మీరే అంటారు, చూస్తుండ్రు. కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. చూస్తుండ్రు. ఇంకా వెళ్ళిపోదాం. అయితే నేను వచ్చిన ప్రదేశాన్ని ఖతార్లో పెర్ల్ ఖతార్ అంటారు. అది 2 టవర్ బిల్డింగ్ పెద్దగా కనబడుతున్నాయి. అందులో ఏముంటుందో అని నాకు అస్సలు అర్థం కాలే. ఎవరికి అడుగుదామన్నా అని ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండా స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఇవన్నీ కనిపించినాయి. కానీ మస్తు ఉన్నది. స్టేషన్ దగ్గరనే తీసినవన్నీ. ఇంకా మనం ఇక్కడ నేను కార్ దగ్గర ట్రైన్ వచ్చినాయి కదా, ఇంకొక బస్సు ఎక్కేసి ఇంకా వెళ్ళిపోతాం. అది ఇక్కడనే స్టేషన్ దగ్గర ఒక బిల్డింగ్ కడుతున్నారు. బిల్డింగ్ మొత్తం సూపర్ ఉన్నది, ఎంత పెద్ద బిల్డింగ్ అది. చూస్తుండ్రి, ఆ బిల్డింగ్ 2 బాక్సులు కనబడుతున్నాయి కదా, అవి టవర్ క్రేన్లు అంటారు. అంటే ఈ టవర్ క్రేన్ల ద్వారా పైన ఒక మనిషి ఉంటాడు, అది ఆపరేటింగ్ చేస్తూ కింద ఉన్న మెటీరియల్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళేది ఉంటే ఆ క్రేన్ల ద్వారా తీసుకెళ్తారు. ఇంకా బస్సు ఎక్కేసిన ఇంకా వెళ్ళిపోతున్నాం. చూస్తూ ఉండర్రి, చాలా బస్తూ ఉంటుంది. మీరే అంటారు. ఇంకా మ్యూజిక్ వస్తుంటుంది, స్కిప్ చేయకుండా చూడర్రి ఎలా వస్తుంది. 2 డబ్బా ఏడ్చినట్టుగా బిల్డింగ్ ఎంత మంచిగా కనబడుతున్నాయి అవి. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాము, చూడర్రి. ఇట్లనే ఎక్కడైనా కామన్గా బిల్డింగ్ అయితే స్ట్రేట్గా ఉంటుంది, ఏదో బెండ్ ఉన్నట్టుగా డబ్బలు వేసినట్టుగా ఉంది కదా. ఇంకా దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా, చూడర్రి. వస్తుంటుంది తర్వాత. ఇంకా ఇక్కడ మాత్రం స్కిప్ చేయకండి అబ్బా, చాలా బాగుంటుంది. చూస్తుండ్రి. ఖతార్ ఎలా ఉంది కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ షేర్ చేయండి. మ్యూజిక్ వస్తుంటే చూడ్రి. ఇక్కడ రోడ్డు పెద్ద ఉన్నది, దానిపైన ఇంకొక రోడ్డు నిర్మించారు. అది కేబుల్ బ్రిడ్జ్ ద్వారా. కేబుల్ బ్రిడ్జ్ ఎట్లా ఉన్నది చూడర్రి. ముందు సపోర్ట్తో సూపర్ ఆడుతుంది కేబుల్ బ్రిడ్జ్. ఎట్లా ఉన్నది చెప్పేసేరి, మీ అభిప్రాయం మొత్తం తప్పక కామెంట్ చేయరు. కేబుల్ బ్రిడ్జ్ ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టేసారు ఇక్కడ. దీనిపైన చాలా పెద్ద రోడ్డు దాటడానికి పైన బ్రిడ్జ్ అది ఇట్లా ఉన్నది. ఈ బ్రిడ్జ్ అయితే మీకు ఎలా అనిపించినాయి? బిల్డింగ్స్ సూపర్ ఉన్నాయి కదా, చూస్తుంటారు. ఇంకా ముందు మస్తు వస్తుంటుంది, ఇంకా మంచిగా ఉంటాయి. స్కిప్ చేయకండి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త విషయం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. చూస్తుండ్రి. ఎక్కడ అన్ని రోడ్డు దగ్గర చూసారా, అబ్జర్వ్ చేయాలి. ఇది 4 దారుల చౌరస్తా అంటాం కదా, చౌరస్తాకు మధ్యలో మంచి ఫుల్ గార్డెనింగ్ ఇంత మస్తు ఏర్పాటు చేశారు కదా. గార్డెన్ మొత్తం పూల చెట్లు, ఎక్కడ చూసినా రోడ్డుకు 2 వైపులా మధ్యలో ఎట్లా ఉన్నాయి గార్డెనింగ్. నేను ఇప్పుడాక చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా. ఈ మధ్య చౌరస్తాలో సూపర్ గార్డెన్ చేశారు కదా. ఇంకా అటువైపు 2 వైపులా మస్తు గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ పోయినా గార్డెనింగ్ మాత్రం తప్పకుండా ఉన్నది, ఇంత నీట్గా అందంగా. దాన్ని మస్తు మెయింటైన్ చేస్తారు. చూస్తుండరు. ఇంకా ముందు మంచిగా వస్తుంటుంది. ఇక్కడ పక్కన బిల్డింగ్ చూడరు, అది ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అని మనం చూస్తే లెక్క పెట్టలేం కావచ్చు. అంత పెద్ద బిల్డింగ్లో అన్ని ఫ్లోర్లు కట్టేసారు. కనీసం ఒక 20 నుంచి 30 అయితే మధ్యలో ఉండొచ్చు నా గెస్ట్ ప్రకారంగా. 20 పైనే ఉంటాయి ఖచ్చితంగా, దాదాపు 30 వరకు ఉండొచ్చు ఆ బిల్డింగ్ కదా. ఏమంటారు చూడరి. ఇంకా ముందు మస్తు వస్తాయి, ఇంకా మంచి ప్లేస్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడరు అబ్బా, మంచిగా ఉంటుంది ఇంకా ప్లేస్. కానీ గార్డెనింగ్ రోడ్డుకు వైపులా మస్తు ఉన్నాయి కదా,
మధ్యలో రోడ్డుకు చౌరస్ వచ్చింది అంటే 4 దారులు వచ్చినాయి అంటే 4 దారులు 3 దారులు వచ్చినాయి అంటే సెంటర్ పాయింట్ ఉంటుంది. అక్కడ మంచి గార్డెన్. మళ్ళీ ఎక్కడ పోయినా ఖజూరు చెట్లు మాత్రం తప్పవు. చూడు ఎట్లా రోడ్డుకు 2 వైపులా అంటే మధ్యలో దారి ఉంటాయి, కాలు ఉంటాయి కదా, ఆ కాలు దగ్గర మొత్తం ఖజూరు చెట్లు గార్డెన్. ఖజూరు చెట్లు మాత్రం ఇక్కడ ఖజూరు చెట్లకు మాత్రం పొరపాటున యాక్సిడెంట్ చేసి మాత్రం పెద్ద ఫైన్లు ఉన్నాయట. ఇంకా ఎట్లుంటుంది తెలియదు, ఎంత ఉన్నది తెలియదు, కానీ చాలా పెద్ద ఫైన్లు అంట. అంటే మన ఇండియా మనీ లక్షలు పడుతుంది ఫైన్, చెట్టు కుదిరితే అంత ఫైన్ ఉందంట. ఇక పక్క ఇంత తెలియదు, దాదాపు ఇక్కడి 5,000 పైన ఉందంట ఫైన్ ఖజూరు చెట్లకు కుదిరితే. అంత పెద్ద ఫైన్లు అట్లా చెప్పారు అన్నట్టు. ఇక బిల్డింగ్ చూడరు. మళ్ళీ నాకైతే మస్తు అనిపించినాయి. మీకేమనిపిస్తుందో ఏమో, నేను చూపిస్తూ వెళ్ళిపోతున్నా. కొద్దిగా స్పీడ్ పెట్టినాం ఇక దీన్ని, అంటే లెంత్ ఉన్న వీడియో అని కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఉన్నాం ఇంకా చూస్తూ ఉండరు, స్కిప్ చేయకండి. ఇంకా ముందు మంచి బిల్డింగ్ వస్తున్నాయి చూస్తారా, దూరం నుంచి ఎట్లా కనబడుతున్నాయి, వాటి దగ్గరికి వెళ్ళిపోతాం చూడుర్రి, స్కిప్ చేయకండి.
నాకైతే ఈ జర్నీలో చాలా మంచి అనిపించింది. ఎందుకంటే అందమైన బిల్డింగ్స్, రోడ్డు పక్కన అందమైన గార్డెన్స్ మస్తు నచ్చింది. ఏదైతే సూపర్ ఉన్నది. ఇవన్నీ మెట్రో ట్రైన్ లాగానే ఈ మెట్రో బస్సులు అన్నట్టు ఇవన్నీ. ఈ బస్సులన్నీ మెట్రో కార్డు ఉంటే ఇంకా ఫ్రీయే, ఎంత తిరగచ్చు. మెట్రో కార్డు ఉంటుంది, మెట్రోకి ఛార్జ్ ఉంటుంది ట్రైన్ ఎక్కినప్పుడు. అయితే బస్సులో వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీయే. ఇంకా మెట్రో మొత్తం తిరుగుతున్నాయి, ఏ ఉన్నా వీడియో షూట్ చేస్తూనే ఉన్నా. ఎలా అనిపించింది వీడియో చెప్పేసేయండి, కామెంట్ చేయండి. ఇది బస్ స్టాప్. ఇక్కడ బస్ స్టాప్ ఉంది అంటే ఇక వేరే బండ్లు పారిగే అవకాశం లేదు అక్కడ. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన చాలా కొత్త విషయాలు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఇంకా దీని తర్వాత వీడియోలు నేను వెళ్ళిన డక్ పాయింట్ మస్తు ఉంటుంది వీడియో, అది తప్పకుండా చూడండి. ఇంకా వస్తుంటుంది నెక్స్ట్ వీడియోలో. ఇంత ఓపికగా పూర్తిగా వీడియో చూడాలంటే ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.